రాజకీయాల్లో మరో ఉప ఎన్నిక ఊరుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేయడంతో త్వరలోనే రాష్ట్రంలో ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక ఖాయమని తెలుస్తుంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కవిత బీఆర్ఎస్లో నెలకొన్న తాజా పరిణామాలతో పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను శాసనసభ మండలి కార్యాలయానికి పంపించారు. తన రాజీనామా ఆమోదించాలని చైర్మన్ గుప్తా సుఖేందర్ రెడ్డితో ఫోన్తో మాట్లాడారు. దీంతో కవిత రాజీనామా ఆమోదం పొందితే రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక అనివార్యంగా మారనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ వెంకట్ గారు అందిస్తారు. చెప్పండి వెంకట్. బీఆర్ఎస్ నుంచి కవిత వెళ్లిపోయిన నేపథ్యంలో కవిత పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటుగా ఆమె ఏదైతే ఎమ్మెల్సీగా ఉన్న ప్రస్తుతం బీఆర్ఎస్ తరఫు నుంచి ఎమ్మెల్సీ ఉన్నారో ఆ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఉప ఎన్నిక జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. త్వరలోనే రాష్ట్రంలో ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక చేయడానికి అన్ని విధాలుగా ఎన్నికల సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆ ఉప ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లు కూడా సన్నద్ధం అందుకున్నాను చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ప్రస్తుతం కవిత కొనసాగుతున్నారు. సో ఆ స్థానానికి ఆమె రిజైన్ చేసిన నేపథ్యంలో దీనికి ఎలక్షన్స్ జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికే రాజీనామా లేఖని శాసన మండలి కార్యాలయానికి కవిత పంపించడం జరిగింది. సో తన రాజీనామాని వెంటనే ఆమోదించాలని చైర్మన్ గుప్తా సుఖేందర్ రెడ్డితో కూడా ఫోన్లో మాట్లాడదనింది. సో కవిత రాజీనామా పొందిన వెంటనే ఖచ్చితంగా దానికి సంబంధించి ఉప ఎన్నిక అనివార్యం జరగడం ఖాయం. సో ఖచ్చితంగా ఈ నేపథ్యంలో కవిత రాజీనామా నేపథ్యంలో ఎలా ఉంటే బీఆర్ఎస్ పట్ల ఎమ్మెల్సీ స్థానం కోసం ఎటువంటి కాంపిటీషన్ ఉంటూ పోతుంది, కాంగ్రెస్ దక్కించుకుంటుందా లేదంటే బీజేపీ దక్కించుకుంటుందా లేదంటే ఈ బీఆర్ఎస్ మరోసారి అంటే బీఆర్ఎస్ గెలిచిన నేపథ్యంలో ఆ స్థానానికి సో మళ్ళీ మరోసారి అక్కడ వేరే క్యాండిడేట్ నిలబెట్టి గెలిపించుకుంటారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. బట్ కవిత రాజీనామాతో మాత్రం ఒక పొలిటికల్ హీట్ అయితే మెల్లగా ఎమ్మెల్యే పదవి కావచ్చు. మనకు తెలిసిన ఇటీవల జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా చనిపోయిన నేపథ్యంలో ఆ శాసనసభకు కూడా ఆ స్థానానికి ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇప్పుడు మరోసారి ఈ రాజీనామాతో నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఆ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరిగేందుకు సిద్ధమవుతుంది. అయితే ఈ రెండు స్థానాల్లో ఎవరు దక్కించుకుంటారు, ఎవరు గెలవగలుగుతారు, ఎవరు తమ సత్తా చాటుకునేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గా మారింది. బీఆర్ఎస్ లో జరిగిన పరిణామాలు మొత్తం కూడా కంటిన్యూస్ గా మనం చూస్తూ ఉన్నాం కదా, కంటిన్యూస్ చూస్తూ వచ్చినాం. కవిత ఏ విధంగా మాట్లాడింది, కవిత సస్పెన్షన్ ముందు ఎటువంటి పరిణామాలు జరిగాయి, సస్పెన్షన్ తర్వాత కవిత ఎటువంటి వ్యాఖ్యలు చేసింది, ఇవన్నీ కూడా చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఉప ఎన్నిక చాలా కాబోతుంది. చాలా ఒక పొలిటికల్ హీట్ ని తగ్గించేలాగా ఉంటుంది ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ వెంకట్.